భూమి మీద మీరు వేటిని బంధింతురో, ఇది బంధించే బిజినెస్, విప్పే బిజినెస్ ఎవరిది? దేవునిదా మనదా? చెప్పాలి, అందరు చెప్పాలి. దుష్టుని బంధించాలి, వాని కార్యాలు బంధించాలి, మంత్రశక్తులను బంధించాలి. నీకు అప్పుల బాధ కలిగిస్తున్న ఆ శక్తులను బంధించాలి. భార్యాభర్తల మధ్యలో అసమాధానం కలిగిస్తున్న శక్తులను బంధించాలి. నువ్వు పని స్థలములో నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి నీ టీం మెంబర్స్లో పనిచేస్తున్న దురాత్మలను బంధించాలి. ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ కనెక్టెడ్ విత్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. నీ జీవితంలో ఆరోగ్య సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, నీ సైకలాజికల్ సైకియాట్రిక్ ప్రాబ్లం కానీ, ఎనీ డ్యామ్ ప్రాబ్లం డైరెక్ట్గా సాతాను దూతలతో సంబంధించి ఉన్నది. ఏ సమస్య కూడా నీకు యాదృచ్ఛికం కాదు 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 కాదు. కోటిసార్లు చెప్పగలను, కానే కాదు. నో ప్రాబ్లం కమ్స్ టు యూ జస్ట్ వితౌట్ ఎనీ కాజ్, క్యాజువలీ. నథింగ్ కమ్స్ టు యూ క్యాజువలీ. యాక్సిడెంట్స్ అవుతాయి, అది అనుకోకుండా బ్యాడ్ లక్ అండి. అట్లా యాక్సిడెంట్ ఏమి కాదు బాబు, నేను చెబుతున్నాను, రాసి పెట్టుకోండి. There are no accidents at all. యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాలు అనేవి లేనే లేవు. జరుగుతున్న రోడ్డు ప్రమాదాలన్నీ సాతాను వాడి దూతలు ప్లాన్ చేసి పక్కా స్కెచ్ ప్రకారంగా జరిగిస్తారు. దే ఆర్గనైజ్ రోడ్ యాక్సిడెంట్స్, దే ఆర్గనైజ్ your physical sickness. Yes, 66-67 ఏళ్ళ ప్రాయములో, 46 ఏళ్ళ సేవానుభవంలో నేను 1000% 1000% నమ్మకంతో కాన్ఫిడెంట్గా చెప్తున్నా, నువ్వెవరివైనా సరే, నీకు వచ్చిన ఏ సమస్య అయినా సరే, ఆధ్యాత్మికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరమైనది కానీ, సామాజికంగా, ఎనీ ప్రాబ్లం, ఒట్టిగానే రాలా. సాతాను వాడి మూకలు ఆర్గనైజ్ చేశాడు. ఎస్, నువ్వు నమ్మాలి. ఇది నమ్మి వాడి మీద నీవు కోపం తెచ్చుకోవాలా. కోపం తెచ్చుకొని ముందు మోకరించి, యేసయ్యా నాకు వచ్చిన ఈ సమస్యలన్నిటికీ ఆ బద్మాష్ గాడు కారణమని ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు నాకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగిస్తున్నా, అధికారాన్ని ఉపయోగించుకొని ఆజ్ఞ జారీ చేస్తున్నా, నీ కొడుకుగా నీ కూతురుగా ఆజ్ఞ జారీ చేస్తున్నా. నేను ఆజ్ఞ జారీ చేయగానే అమలు చేయడానికి సింహాసనాసీనుడా నీ శక్తిని విడుదల చేయి అని దేవునితో ఒప్పందపడి దుష్టుని మీద కోపపడు. రే, నా దగ్గరికి రాదు. వాడిని నువ్వు మర్యాదగా మాట్లాడొద్దు. మీ ఇంట్లోకి ఏమైనా కుక్క వచ్చిందనుకో, పిచ్చి కుక్కో మంచి కుక్కో, దాన్ని నువ్వు కసిరి కొడతావా లేకుంటే పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తావా? నువ్వే కసిరి కొట్టాలి. వాడు అంతకంటే పెద్ద విలువేం లేదు వాడికి. ఒక్కసారి కర్ర తీసుకొని బలంగా దాన్ని నడ్డి మీద కొట్టేవనుకో, కయ్యి 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 అని పోతుంది, మళ్ళీ రాదిగా. అటాక్ ద డెవిల్. దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దిస్ ఆఫ్టర్నూన్. దుష్టునిపై దాడి చేయండి. దేవుని సంఘమా, ప్రతి క్రైస్తవ కుటుంబం దుష్టుని మీద దాడి చేసేదిగా ఉండాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి దుష్టుని మీద దాడి చేసేవాడుగా ఉండాలి.
నీకు వీసా రాలేదు, దాని వెనుక సైతాన్ ఉన్నాడు 100%. నీకు ఉద్యోగం రాలేదు, ఇంక్రిమెంట్ రాలేదు, 100% సైతాన్ ఉన్నాడు. పెళ్లి సంబంధాలు ఎగిరిపోతూ ఉన్నాయి, 100% సైతాన్ ఉన్నాడు అక్కడ. నీ జీవితంలో ప్రతి క్రైస్తవ కుటుంబంలో మనం ఊహించగలిగిన దానికంటే ఎక్కువ వాడు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇంకెలా చెప్పాలి? నీ బ్రతుకులో ఉండే సిచ్యువేషన్స్ అన్నిటికీ వాడే కర్త. నీకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఎంత పని చేసినా చేతిలో డబ్బులు నిలబడవు. వేలు వస్తాయి, లక్షలు వస్తాయి, చిల్లిబడ్డ సంచిలో పోసినట్టు వెళ్ళిపోతాయి. సైతాను ఆర్గనైజ్ చేస్తాడు. నువ్వు అప్పుల పాలు కావడానికి వాడు మంచిగా సిచ్యువేషన్ ఆర్గనైజ్ చేస్తాడు. ఎస్, నీ వ్యాపారం దివాళా తీయటానికి వాడు ఆర్గనైజ్ చేస్తాడు. వరంగల్లో మా నాన్న సంపాదించినంత ఎవరు సంపాదించలేదు. ఆఖరిని ఆయనకున్న అప్పులు ఎవరికి లేవు. ఇట్లా ఒక ఐరానికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఊరంతా ఆయనకు నమస్తే నమస్తే సార్ సాల్యూట్ కొట్టేవాళ్ళు. పెద్ద సారుకు అప్పులు ఏంటండి, బోల్డ్ మా అమ్మ జీతమే, మా నాన్నగారి జీతం, మళ్ళీ ట్యూషన్స్ చెప్తాడు. సంవత్సరానికి ఒకసారి కొంచెం అద్దంకి నుండి కౌలు వస్తుంది. 20 ఎకరాల పొలం ఉంది అక్కడ. మళ్ళీ అప్పులు అంటాడు ఏంటి. ఆఖరికి ఆయన చనిపోయినాక మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ ఉన్న కాస్త భూమిని అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి ఖాళీ చేతులతో హైదరాబాద్ వచ్చాము. దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద డెవిల్. సైతాను యొక్క పనితనం, చమత్కారం ఆషామాషి సంగతి కాదు. వాడు చాలా యాక్టివ్గా మన బ్రతుకుల్లో పని కలిగి ఉన్నాడు. నేను తెలుసుకునేసరికి కొంచెం ఆలస్యమైంది, బట్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. కొంచెం ఆలస్యమైంది కానీ టైం అయితే దాటిపోలేదు. ఐ హ్యావ్ స్టిల్ టైమ్ టు అటాక్ ద డెవిల్. నాన్నగారి టైం నుంచి నా టైం దాకా సైతాను చేసిన కార్యాలు మొత్తం క్యాన్సిల్ చేయడానికి, దావీదు వలె సమస్తము సమకూర్చుకోవడానికి నాకు ఇంకా టైం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు కూడా టైం ఉంది. ఈ జోక్ అనుకోకండి. దుష్టుడు అనేవాడు జోక్ కాదు. హీజ్ అ కమిటెడ్ ఎనిమీ అండ్ మైండ్లెస్ ఎనిమీ. హీ హెస్ నో మైండ్. ద్వేషముతో నిండి నీ మీదకి వస్తే నువ్వు నెగోషియేట్ చేయలేవు. వాడికి అర్థం కాదు, బుర్ర పని చేయదు. నేను ఎట్లా కొడదాం, ఎట్లా చంపుదాం, ఎట్లా పాడు చేద్దాం, ఎలా కుంగదిద్దాం, ఎలా నాశనం చేద్దాం అని చూస్తాడు వాడు. నువ్వు కూడా రెండో పాయింట్ ఉండొద్దు నీకు. పగతో, కసితో, ప్రతీకారంతో వీడి ముఖం పగలగొట్టాలి అన్న యాటిట్యూడ్ ఎప్పుడు నీకు వచ్చిందో, ఎప్పుడైతే యేసునామ అధికారాన్ని నువ్వు రిలీజ్ చేస్తావో అప్పుడు వాడు పారిపోతాడు. నీ బ్రతుకులో స్థితిగతులన్నీ మారిపోతాయి. సాతాను పారిపోతాడు, నీ బ్రతుకు మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.